ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొంత అసంతృప్తితో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా ఆయన ఏ సమాధానం చెప్పలేదు. కొంచెం ఆ అసంతృప్తి కూడా కొంత ఉంది. ఆ అసంతృప్తే మొన్న ఆయన మాటల్లో క్లియర్గా కనపడింది అంటున్నారు. ఓ పక్క రాజకీయ సభలతోటి చంద్రబాబు నాయుడు రోజు 2 సభలతోటి ప్రజల మధ్య ఉంటుంటే గ్రౌండ్ లెవెల్లో లోకేష్ బాబు గారు అన్ని పనులు చక్కబెడుతున్నారు, రేపు ఎలక్షన్కి సన్నిద్ధం అవుతున్నారని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. లోకేష్ బాబు గారు పాదయాత్ర తర్వాత రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు మేడం? ఆయన అయితే వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళినప్పుడు ఒక జాతీయ కార్యదర్శి హోదాలో ఆయన చేయగలిగినంత పని చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నాడు, ఢిల్లీ ప్రెస్ మొత్తానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది చెప్పాడు. ఆ చెప్పబట్టే వైసీపీ నుంచి 2 ప్రముఖులు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ప్రెస్ తోటి మాట్లాడారు. పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ అధికారులు చేయకూడని పని చేశారు అక్కడికి వెళ్ళి. అంటే లోకేష్ ఏమి నేషనల్ ప్రెస్కి ఏమి ఇన్పుట్స్ ఇచ్చేస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే లోకేష్ కనుక ఢిల్లీ వెళ్ళకపోయి ఉన్నట్లయితే ఈ అధికారులు ఢిల్లీ వెళ్ళేవాళ్ళు కాదుగా. అంటే ఒక అడుగు ముందే ఉన్నాడు లోకేష్, చేస్తున్నాడు. అలాగే తర్వాత కూడా ఒక రకంగా ధైర్యం కోల్పోకుండా ఉన్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అతన్ని రాహుల్ గాంధీని ఎట్లా అయితే పప్పు అని ఏడిపించారు, లోకేష్ని కూడా పప్పు అని ఏడిపించారు. ఇది కావాలని పథకం ప్రకారమే చేసింది అనే సంగతి అందరికీ అర్థమైపోయింది. అతను అంత పప్పు అయితే, వీళ్ళు చెప్పేంత పప్పు అయితే కాదు. అతని దగ్గర పని విధానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి అనేది ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారు కేసు విషయంలో ప్రూవ్ చేసుకున్నారు, పాదయాత్ర ప్రూవ్ చేసుకున్నారు. ఇవన్నీ అసలు పాదయాత్ర మొదలెట్టిన రోజు ఏమన్నారండి? ఎన్ని రోజులు చేస్తాడు చూస్తాం. ఒక వారం కూడా చేయలేడు. కొడాలి నాని అయితే తైలాలు పంపిస్తాను, కొబ్బరి నూనె సీసాలు పంపిస్తానని చెప్పాడు. మీకు గుర్తుందో లేదో, అలా మాట్లాడాడు. మరి పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నాడు, యువగళం పాదయాత్ర. మరి ఇట్లా రకరకాలుగా తన స్థాయిలో తను చేయగలిగిందంతా లోకేష్ తనైతే తను బాగానే ప్రూవ్ చేసుకున్నాడు. ఢిల్లీ ప్రెస్తో మాట్లాడింది చూస్తే మటుకు నాకు కూడా ఇంప్రెసివ్గా ఉంది. ఇవ్వవలసిన ఇన్పుట్స్ బాగానే ఇచ్చాడు అనిపిస్తుంది. అందుకని లోకేష్ తన మీద పెట్టిన బాధ్యతని తనైతే నిర్వర్తించాడనే అనిపిస్తుంది. ఎన్నికల్లో కూడా అలవాటైంది పని విధానం. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏంటి, ఎట్లా అనేది మటుకు చేయగలడనే అనిపిస్తుంది. అందులో ఏమీ పెద్ద ఆలోచించాల్సిన విషయం అయితే కాదు. పాదయాత్ర మరోపక్క లోకేష్ గారు ఎంతో కొంత యువగలం అనేది ప్రజల్లోకి బాగా దూసుకెళ్ళింది. కొంత తెలుగుదేశం పార్టీకి అది అనుకూలంగా కూడా మారిందని చెప్పి కూడా మన కొన్ని ఫలితాలు కూడా చూస్తుంటే అర్థమవుతుంది. 100కి 80% సర్వేస్ అన్నీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి అంటున్నారు. ఏ సర్వే చూసినా కానీ కొన్ని సర్వే ఇండియా టుడే ఇలాంటివి వచ్చేసి కొన్ని వైఎస్ఆర్సీపీ రాబోతుంది అంటున్నారు. ఈ సర్వేలని పూర్తిగా నమ్మొచ్చు అంటారా? నిజంగానే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు అంచనా వేసి వాళ్ళు ఈ సర్వే ఫలితాలు బయటకు ఇస్తున్నారు అనుకో. అంటే మనము అన్ని సర్వేలు కరెక్ట్ అవుతాయని చెప్పడానికి వీల్లేదు. ఆ సర్వేలు ఎంతమందిని చేశారు, ఏ ప్రశ్నలు అడిగారు, ఏ వర్గాల ప్రజలను అడిగారు అనే దాన్ని బట్టి మనం నమ్మొచ్చు. ఇప్పుడు మొన్న తెలంగాణలో రీసెంట్గా జ్యోతిష్కుల దగ్గర నుంచి సర్వేల దగ్గర నుంచి రకరకాలుగా వెళ్ళిపోయింది. అసలు ఒక జ్యోతిష్యుడు తండ్రి కాదు కొడుకే సీఎం అవుతాడు, డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు అన్నట్లుగా అని చెప్పారు. చెప్తే అది జరగల. మరి అట్లా అందరి అంచనాలు తలకిందులైనాయి. కానీ చివరిలో సర్వేలు మటుకు కాంగ్రెస్కే అనుకూలంగా వచ్చినాయి. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినాయి. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం అంచనా వేసుకోవచ్చు? ఎక్కువ సర్వేలు ఏది చెప్తున్నాయి? ఇప్పుడు ఒక మీడియా సంస్థని, లేదు అనుకుంటే ఒక సర్వే సంస్థని వాళ్ళు ఆకట్టుకోవచ్చు, అంటే చెప్పించుకోవచ్చు. తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, అందరినీ అయితే చెప్పించుకోలేరు కదా. కాబట్టి ఏంటంటే ఎక్కువ ఎవరు చెప్తారో చూద్దాం. ప్రతిదీ ర్యాండమ్గా తీసుకుంటామే. ఇప్పుడు 10 సర్వే సంస్థలు చెప్పినాయి అనుకోండి, ఈ 10 మంది ఏం చెప్పారు, దీనిలో మెజారిటీ ఏది వచ్చింది అనే దాన్ని బట్టి మనం మెజారిటీని ఫాలో అవ్వడమే తప్పితే మన ప్రజాస్వామ్యంలో అంతకంటే. సర్వే ప్రకారం అయితే వాళ్ళ విలేజెస్కి వెళ్ళటమో కొన్ని శాంపిల్స్ తీసుకుని మీరు 2-3 సంవత్సరాల నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో డిబేట్స్లో పాల్గొంటున్నారు. మరి మీకు బయట జరుగుతున్న అంశాలు ఏది ట్రెండింగ్లో నడుస్తుంది మీకు కూడా ఒక అవగాహన ఉంది. దాన్ని బట్టి మీరు డిస్కషన్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మీకున్న అంచనా ప్రకారం
రేపు ఆంధ్రప్రదేశ్లో రాబోయే పార్టీ ఏదంటే మీరేం చెప్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంది. వైసీపీ ఎందుకు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో పొత్తున్నా ఉండకపోయినా తెలుగుదేశం పార్టీ గెలవగలదు. పొత్తును మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, ఓకే మేడం. పవన్ కళ్యాణ్ పార్టీ చిన్న పార్టీ. పొత్తుకి విఘాతం కలిగించేలాగా ప్రకటనలు చేస్తూ వెళ్తూ ఉంటే ఎలా ముందుకు సాగుతుంది చెప్పండి. అందుకోసం ఏంటంటే వాళ్ళది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక లిమిటెడ్ పాత్ర. తెలంగాణలో బీజేపీ అనుకున్నట్లు 2019తో పోల్చుకుంటే జనసేన కూడా 4-5 జిల్లాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బాగా జనసేన పుంజుకుంది. ఈసారి మీరు అనుకున్నంత వెనకబడి అయితే లేదు. కొన్ని మనం చూస్తున్నాం ఏ విధంగా బయట ఏం జరుగుతుంది అనేది కూడా. కానీ ఈ పొత్తు ధర్మంతో ముందుకెళ్తేనే రేపు ఖచ్చితంగా అధికార పార్టీని దించొచ్చని ఇద్దరు నాయకులు బలంగా నమ్మి ముందుకెళ్తున్నారు మేడం. అలా బలంగా ముందుకెళ్తే ఎవరు కాదనరు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి కావాల్సింది ఒక ముఖ్యమైన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు కాబట్టే, విఫలం చెందాడు కాబట్టే అతన్ని మారాలి అని కోరుకుంటున్నాం. అంటే మీరు అనేది బీజేపీ చెప్పిన మాటలు వినకుండా జనసేన తెలుగుదేశం పార్టీ ఒక తాటిపై వెళ్తే వెళ్తే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అంచనాలోకి వచ్చి నాకు పలానా చోట బాగా పూర్తి బలం ఉంది, నేను గెలుస్తాను, నా ప్రభావం ఎక్కువ ఉంటుంది, నాకు పలానా చోట నాకు సీటు ఇస్తే బాగుంటుంది అనే విషయం ఇద్దరు మాట్లాడుకుంటే తక్కువ సీట్లు అయితే పవన్ కళ్యాణ్ కూడా తను ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతాడు. ఎప్పుడైనా తక్కువ నుంచినే మనం పైకి వెళ్ళాలి, అంతేగాని ఎక్కువ వచ్చేస్తేనే ఊహించుకోవటం కన్నా తక్కువతోనే మొదలెట్టుకుంటే బాగుంటుంది. ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే కార్యకర్తల కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఏదన్నా కానీ నువ్వు తక్కువ సంఖ్యలో ఉంటే గనక నువ్వు గెలవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఈ ఎన్నికల్లో గనక పవన్ కళ్యాణ్ గెలవకపోతే గనక ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ స్టాండ్ అవ్వటం కష్టం. అది తన ఉనికికే ప్రమాదం అనే సంగతి అర్థం చేసుకోవాలి. అతను ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తారు, నాకు హైకమాండ్ ఏమి చెప్పలేదు అని ఇంతకుముందు వాడిన మాటలు ఉన్నాయి. రూట్ మ్యాప్ నాకు రాలేదు అని చెప్పాడు. ఆ రూట్ మ్యాప్ని కనుక నమ్ముకున్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్, ఇంకెప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ ముందుకు రాదు. ఇంకా ఆయన విసికి వేసారి బీజేపీ పార్టీలో దాన్ని విలీనం చేయడం. వాళ్ళ అన్నయ్య ఎట్లయితే కాంగ్రెస్లో విలీనం చేశాడు, ఈయన బీజేపీలో విలీనం చేయడం తప్పితే ఆయనకి వేరే గత్యంతరం లేని పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఈ రాష్ట్రం కోసం మేము త్యాగాలకు సిద్ధము అనే ఒక మాటని కనుక ప్రజల్లోకి పంపిస్తే ప్రజలు కూడా దాన్ని స్వీకరిస్తారు. అది వాళ్ళకి కావాల్సింది.